చేరి కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అల్పులమైన మనల్ని దేవుడు ఈ రీతిగా తన రెక్కల కింద మనల్ని సురక్షితంగా కాపాడి ఇలాంటి గొప్ప సమయాన్ని ఇచ్చి ఆయన పరిశుద్ధ దేవాలయంలో మనల్ని ఈ రీతిగా నిలబెట్టి మరి మనల్ని సజీవ లెక్కలు వచ్చిన గొప్ప దేవునికి మనం ఎంతగానో రుణపడి ఉన్నాం. దేవాది దేవునికి నిండు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇవాళ అంశం ఏంటండి? పాద ప్రక్షాళన. అంటే పాద ప్రక్షాళన అంటే పాదాలు శుద్ధి, ప్రవర్తన దిద్దుకొనుట. నేను అంతగా చదువుకోలేదు, దానికి అర్థం చదువుకున్న పిల్లలకి తెలుసు. దేవుడు మరి నన్ను నిలబెట్టి రీతిగా మాట్లాడుతున్నందుకు దేవునికి వందనాలు. పాద ప్రక్షాళన, పాదాలు శుద్ధి చేసుకొనుట, మన ప్రవర్తనను దిద్దుకొనుట. అసలు మన ప్రవర్తన ఎక్కడ తప్పిపోయినదండి? మన ప్రవర్తన, దేవుడు తన పోలిక చొప్పున నరుణ్ణి సృజించి ఒక ఏదైనా తోటలో పురుషుణ్ణి స్త్రీని ఉంచాడు. మరి వారి యందు ఎంతో ఇష్టము కలిగి ఈ లోకాన్ని కూడా దేవుడు ఎంతగానో ప్రేమించి మనల్ని సృజించి ఉన్నాడండి. మన ప్రవర్తన ఎక్కడ తొలగిపోయినది? ఏదైనా తోటలో తినకూడని పండు తినవద్దని దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు స్త్రీ అవ్వగారు ఆ పండును సర్పం తనను మోసపుచ్చుట వలన ఆ పండు తిన్నందున అక్కడ నుండి మన ప్రవర్తన తొలగిపోయినది. ఒక స్త్రీ వలన సర్ప వలన ఈ లోకానికి శాపము, వారి ఇద్దరి మధ్య వైరము దేవుడు కలుగచేసి ఉన్నాడండి. తిన్నందుకు స్త్రీని శపించాడు. ఏమని? నీవు సర్పం వలన మోసపరచబడి నేను తినకూడని పండు తిని ఆజ్ఞను మీరేవు గనుక నీవు ప్రసవ వేదనతో బిడ్డను కంటావు. మరి ఈ సర్పము వివేకము కలిగి నిన్ను మోసపుచ్చినందున భూజంతువులన్నిటిలో ఇది శపించబడినదై తను బ్రతుకు దినములన్నీ మన్ను తిని తను పొట్టతో ప్రాకునని స్త్రీని సర్పమును శపించాడు. ఇద్దరి మధ్యన వైరమును కలుగు చేసి ఉన్నాడండి. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకున్నట్లయితే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిం మీద కొట్టెదవు. మడిమంటండి మన పాదాల దగ్గర నుండి మడిము. అక్కడ తొలగిపోయినదండి మన ప్రవర్తన. మన ప్రవర్తనలో సరిలేవటం వలనే ఈ యొక్క లోకానికి పాపము, శాపము వచ్చినది. మరి యేసు ప్రభు వారు ఎందుకోసం వచ్చి ఉన్నారండి భూలోకానికి? ఇక్కడ స్త్రీకిని సర్పానికి దేవుడు వైరము కలుగజేశాడు. ఆ వైరము తొలగిపోటాకిని, పాపులను రక్షించుటకును, నశించిపోతున్న మనం పాపములో, శాపములో. మరి దేవుడు ఏం చెప్పాడంటే, పండు తిన్నప్పుడు నువ్వు నిశ్చయముగా సస్తావని చెప్పాడు. మరి దేవుడు మాటకి తిరుగుంటుందండి? ఉండదు కదా. నిశ్చయంగా సస్తామంటే ఇక మరి మనకి జీవము లేదు. అలాంటి తప్పుడు దేవుడు మళ్ళీ మరి ఇక తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి మనల్ని పాపంలో నుంచి, శాపంలో నుంచి విడిపించటానికి, పాపులను రక్షించటానికి, నశించిపోతున్న మనల్ని వెదకి రక్షించటానికి, మరి నిత్య జీవం ఇచ్చుట కొరకు యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి ఉన్నాడండి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 7వ వచనం కానించి మనం చదువుకుందామండి. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. ఏం చెబుతున్నాడండి? పుస్తకపు చుట్టలో యేసు ప్రభు వారు రాకముందే ఈ గ్రంథంలో ఆయన గురించి రాయబడి ఉన్నదండి. మరి ఆయన ఈ లోకానికి వస్తాడని దేవుడు ముందుగానే తన యొక్క కుమారుడు గ్రహించి ఉన్నాడు. మరి 8వ వచనం చదువుకున్నట్లయితే, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో నున్నది. ఏం చెప్తున్నాడండి? నీ చిత్తము, నా దేవా, నా తండ్రి అని దేవుణ్ణి మరి ఎంతగానో అడుగుతున్నాడు. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నదని దేవుడు చెప్పుచున్నాడండి. మరి యేసు ప్రభు వారు ఎంతో దీనుడుగా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి, మన పాప భారాన్ని భరించటానికి ఇష్టపడి మరి ఎంతో దీనుడుగా, దరిద్రుడుగా, రిక్తునిగా తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి మన కొరకు వచ్చి ఉన్నాడండి. ఇప్పటికైనా మన ప్రవర్తన మారుతుందండి? మారటం లేదు.
మనం ఎంతగా మరి దేవాలయానికి నిరంతరం వస్తున్నాము, వాక్యాలు వింటున్నాము, పాటలు పాడుతున్నాము, కానీ మన ప్రవర్తన మారటం లేదు. మన హృదయాలు శుద్ధి లేదు, మన యొక్క మరి పాదాల శుద్ధి లేదు, ప్రవర్తన దిద్దుబాటు కూడా లేదండి. మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. ఏం చేశాడు? కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, ఊసకాలు చేతులు గలవారిని మరి ముట్టి స్వస్థపరిచాడు, పక్షవాయువు గలవారిని లేవనెత్తాడు, గ్రుడ్డి వారికి మరి కళ్ళు ఇచ్చాడు, కుంటి వారికి కాళ్ళనిచ్చాడు, దయ్యములు పట్టిన వారిని మరి విడిపించాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు. మరి ఇన్ని గొప్ప కార్యాలు మరి దేవుని ద్వారా మనం పొందుకొని ఉన్నాము, కానీ మరి వాటిని మనం గుర్తుంచుకుంటున్నామా? ఏ మాత్రము కూడా గుర్తుంచుకోవట్లేదండి. మనకి బాగానప్పుడు మనం ఎంతో అమ్మో మనకి మరణం వస్తుందేమో, మనం ఏమైనా అయిపోతామేమోనని భయంతో మరి ఎంతో మరి బాధతో దేవుడు నన్ను రక్షిస్తే బాగుండు అని అప్పుడు ఎంతగానో వేడుకుంటాం, కానీ తర్వాత దేవుణ్ణి మర్చిపోయి మరి సులువుగా చిక్కులు పెట్టే పాపంలోనే మనం పడిపోతున్నామండి. సులువుగా చిక్కులు పెట్టే మరి మాటలు ఏ రీతిగా ఉంటాయి? అవరు ఏ రీతిగా సర్పము మోసపుచ్చినదో ఆ రీతిగా ఉంటాయండి. నువ్వు దినమున సస్తావని దేవుడు ఆజ్ఞ ఇచ్చినా కూడా ఆ మాట అయితే గుర్తులేదు, కానీ నువ్వు తిను, నీకు తెలివి వస్తును, నువ్వు దేవతల వలె ఉంటావని సర్పం చెప్పినప్పుడు అది మాత్రమే తన కనులకు చక్కగా దేవత వలె నేను ఉంటానేమో, ఇలా నన్ను చెబుతుంది, అందుకే దేవుడు ఈ పండు తినొద్దన్నాడేమోనన్న ఆలోచనతో ఆ సర్పం యొక్క మాటలు విని ఈ రీతిగా లోకానికి పాపము, శాపము మరి వైరము కలిగి ఉన్నది. ఆ వైరాన్ని పోగొట్టడానికే మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మరి ఎన్నో గొప్ప కార్యాలు చేసినప్పటికి కూడా ఆ గొప్ప కార్యాలు మనలో ఏమాత్రము గుర్తులేవండి. ఏమాత్రము గుర్తు లేకుండా ఇంకా మనం దేవుణ్ణి నిందించే వారంగానే ఉంటున్నాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 12వ అధ్యాయం 9వ వచనం చదువుకుందామండి. 12వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మృతులలో యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి కనుక చాలండి. మరి మృతుల్లో నుండి లాజరును లేపాడండి యేసు ప్రభు వారు. అనేకమైన జనులు మరి యేసు ప్రభు వారిని, యేసు ప్రభు లేపిన ఈ యొక్క లాజరును చూడటానికి అనేక మంది వస్తున్నప్పుడు యూదులు ఏమంటున్నారంటే, మనల్ని విడిచిపెట్టి యేసునందు విశ్వాసం ఉంచుతున్నారు, ఈయన ఏ రీతికైనా మనం చంపాలి అన్న ఆలోచనలతోనే ఉన్నారు. కానీ మరి యేసు ప్రభు వారు తను తగ్గించుకొని మరి పాపులమైన మనల్ని రక్షించడానికి వచ్చాడే, నశించిపోతున్న మనల్ని రక్షించడానికి వచ్చాడే, ఇన్ని గొప్ప కార్యాలు యేసు ప్రభు వారు చేస్తున్నారే అన్న ఆలోచన మాత్రం లేకుండా యేసు ప్రభు వారిని చంపాలనే ఆలోచనలతోనే వారు ఉంటున్నారండి. మరి యేసు ప్రభు వారు తను తగ్గించుకొని ఎంతో దీనుడుగా శిష్యుల పాదాలు కూడా కడిగి ఉన్నాడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనం కానించి మనం మూడవ వచనం కానించి చదువుకుందామండి. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు వెరిగి భోజన భక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతాల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడిగాడండి. మరి తను ఎంత తగ్గించుకున్నాడు చూడండి. తను ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు. మరి యేసు ప్రభు వారు పాపులమైన మన పాదాలు కడగటానికి మనం ఏ పాటి వారమండి? మనము ఎంత అపవిత్రులమండి. మరి ఏ పాపం లేని యేసు ప్రభు వారు శిష్యుల యొక్క పాదాలు తాను తగ్గించుకొని మరి యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే, నేను పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు వచ్చానని ఒక పరిచారకుడిలా
ఒక దాసుడిగా మరి శిష్యుల యొక్క పాదాలు కడిగి మరి పళ్ళెంలో పెట్టి పాదాలు కడిగి ఒక తువాలు తీసుకొని యేసుప్రభు వారి పాదాలు తుడిచాడండి. ఆ 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నారు కదండి. అయినా కానీ మరి ఇస్కరియోతు యూదా ఏమాత్రమును యేసుప్రభు వారిని ప్రేమించలేదండి. తనలో యొక్క ముందుగానే మరి అవ్వముని ఏ రీతిగా సర్పం మోసపుచ్చిందో అదే రీతిగా ఇస్కరియోతు యూదాలో ముందుగానే యొక్క దురాలోచన యొక్క సాతాను జొరబడి మరి యేసుప్రభు యొక్క చేస్తున్న గొప్ప కార్యాలైతే తన కనులకు కానీ తన హృదయానికి కానీ గోచరము కాకుండా తన యొక్క దృష్టి ఒక మందగించినట్టుగా మరి యేసుప్రభు వారిని ఎప్పుడిని అప్పగిస్తామా, ఎప్పుడు తన మరణానికి అప్పగించాలా అనే ఆలోచనతోనే ఇస్కరియోతు యూదా ఉన్నాడు. కానీ తను ఏమాత్రమూ తగ్గించుకొనలేదండి. యేసుప్రభు వారు తను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగి ఉన్నాడు. కడిగినప్పుడు ఏమని చెప్తున్నాడంటే, నేను కడిగాను మీ అందరి పాదాలు. నేను పేతురు గారి అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? 8వ అధ్యాయం చదువుకున్నామండి. 13వ వచనం 8వ అధ్యాయం. పేతురు, నువ్వెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని వెడలా నాతో నీకు పాలు లేదంటున్నాడండి. నేను కడిగితేనే మీరు పవిత్రులవుతారు. మరి నేను వచ్చింది మీ పాపాలు క్షమించటానికే అని యేసుప్రభు వారు చెప్తున్నాడండి. నేను కడిగితేనే మీరు పవిత్రులవుతారు, లేకపోతే మీరు పవిత్రులు కారు. నేను మీకు చేసిన రీతిగా మీరు కూడా ఒకరి పాదాలు ఒకడు కడుక్కొని తగ్గించుకొని మీరు కూడా మిమ్మల్ని మీరు ఎంతగానో తగ్గించుకొని ఒకరి పాదాలు ఒకరు కడగవలసి ఉన్నది అని యేసుప్రభు వారు చెప్తున్నారండి. మరి పాదాలు కడిగి కూడా ఏం చెప్తున్నాడంటే యేసుప్రభు వారు, మరి నేను కడిగాను మీరు పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కాదు అని యేసుప్రభు వారు చెప్తున్నారండి. 12వ అధ్యాయం. వారి పాదములు కడిగి 10వ వచనం కండి చదువుకుందామండి. యేసు అతనిని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీయూ కడుగుకొనక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడాయను. మీరును పవిత్రులు కాని మీలో కొందరు పవిత్రులు కారనెను. నేను కడిగాను, మీరు కొందరే పవిత్రులు కొందరు కాదని యేసుప్రభు వారు చెప్తున్నాడండి. మరి యేసుప్రభు వారు ఎంతగా తను తగ్గించుకున్నాడో, మన కోసం మరి ఎంత సిలువ భారాన్ని భరించి ఉన్నాడో ఇప్పటికైనా మనం గుర్తు తెచ్చుకొని యేసుప్రభు వారిని మనం పెదవులతో కాదండి హృదయంతోనూ మన ప్రవర్తన కూడా సరిగా ఉండాలండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. మిమ్మల్ని అందరినీ గురించి నేను చెప్పలేదు, నేను వేర్పరచుకున్న వారిని వెరుగుదును, కానీ నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడమనెత్తెను అను లేఖనము నెరవేరుటకై ఇలాగూ జరిగిను. ఏంటండి? నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడమనెత్తెను. యేసుప్రభు వారిని అప్పగించుట కొరకు శిష్యుడిగా ఉండి మరి తన మడమను ఎత్తాడండి. ఆ రీతిగా మనం ఉంటున్నామా, లేక మనం తగ్గించుకొని మన ప్రవర్తన దిద్దుకొని మరి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏ రీతిగా ఉండాలో మన ప్రవర్తనే మన ప్రవర్తన మార్చుకోవాలండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. అంతటా వేషవేషం వేసుకున్న కపటము గల స్త్రీ అంతటి వేషము వేసుకొని నా కపటము గల స్త్రీ ఒకటి వాడిని వెదురుకొనవచ్చును, అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలవవు. వేసే పాదములు తన వెంట నిలవు. తన ప్రవర్తన సరిలేని వలన తన యొక్క ప్రవర్తన దిద్దుబాటు లేదండి. మరి ఆ రీతిగా మనం ఉంటున్నామా, లేక మన ప్రవర్తనను మన యొక్క
హృదయాన్ని మార్చుకొని యేసుప్రభు వారు ఏ రీతిగా తగ్గించుకొని మరి దీనుడుగా ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకై మన పాప భారాన్నంతా ఏ రీతిగా భరించాడో ఆ రీతిగా మనం ఉందామా? మరి యొక్క పాపాత్మురాలని స్త్రీ అయితే యేసుప్రభు వారి పాదాలను కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచి తాను తగ్గించుకొని మరి అలాంటి ప్రవర్తన కలిగి మనం ఉందామా? ఏ రీతిగా మన ప్రవర్తన దిద్దుకుందామో మనమే జ్ఞాపకం చేసుకుందామండి. మరి యేసుప్రభు వారు మన యొక్క ప్రవర్తన మార్చుకొని నేను ఏ రీతిగా చేశానో మీరు ఆ రీతిగా ఉండుడి మరి అని దేవుడు ఎంతగానో సెలవిస్తున్నాడు. మన ప్రవర్తనను దిద్దుబాటును మనం మార్చుకొని దేవునికి ఇష్టలుగా మనం నడుచుకోవటానికి దేవుని కృప, దేవుని యందు భయభక్తులు కలిగిన జ్ఞానము దేవుడు మనకు దయచేయును గాక. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. మనం తెలియజేస్తూ ప్రవర్తన దిద్దుకోవాలి అని దేవునిలో నడవాలి అనేటువంటి అంశం గురించి తెలియజేసినటువంటి బుజ్జిగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియులారా, బోధకుడి కంటే శిష్యుడు గొప్పవాడు కాదు. పంపబడిన వాడి కంటే పంపిన వాడే గొప్పవాడు. ఇది ఈ రోజున పాటలో 16వ వచనంలో ఉంది. బోధకుడైన ఆయనే గొప్పవాడు, పంపించేవాడైన ఆయనే గొప్పవాడు. అంతటి గొప్పవాడు, ఎంతటి గొప్పవాడు? అద్వితీయ సత్యదేవుడు. ఆయనే అల్ఫా ఒమేగా, ఆది అంతం ఆయనే. సమస్తము కలిగి చేసిన వాడు ఆయనే, సమస్తమునకు మూలము ఆయనే. క్రీస్తు అనే రక్షకుడిగా మన మధ్యకు వచ్చినవాడు ఆయనే, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన నిజమైన దేవుడై ఉన్నాడు, నిరంతరము పూజారుడై ఉన్నాడని రోమా 9:5 చదవబడుతుంది. నిజమైనటువంటి దేవుడైన వాడు తన చేతులతో చేసిన మట్టి బొమ్మలను, తన ఊపిరిబిడవబడిన ప్రాణం ఉన్నటువంటి మనలను ప్రేమించి మన దగ్గరకు వచ్చి మన పాదాలు పట్టుకొని కడుగుతూ ఉన్నాడు. శిష్యుల పాదాలు పట్టుకొని కడుగుతూ ఉన్నాడు. ఈ భాగం ద్వారా నువ్వు ఎంతటి గొప్పవాడివైనా గొప్పదానివైనా, నీకంటే అసలు అయోగ్యులు, ఎన్నిక లేని వారు నువ్వెంత, నీ బ్రతుకెంత అంటారు కదా, అలాంటి వారైనా దీనులు దరిద్రుడైన వారి పాదాలు పట్టుకోవడానికి మొహమాట పడవద్దు, వెనకబడవద్దు. నేను చేసేది మీరు కూడా చేయండి అని ఆయన అంటున్నాడు. 16వ వచనంలో చెప్పిన మాట, నాకంటే గొప్పవాడు లేడు, పంపబడిన వాడును నేనే, పంపేవాడును నేనే, బోధకుడును నేనే. కాబట్టి మీతో నిశ్చయముగా చెప్తున్నాను. 15వ వచనంలో చెప్తున్నాడు, నేను చేసినట్లు మీరు కూడా చేయండి. 14వ వచనంలో కూడా అవే మాటలు రాయబడి ఉంటుంది. కాబట్టి సర్వోన్నతుడైన దేవుడు భూమి ఆకాశం అందున్న సమస్తమును సృజించిన వాడు, దూతల చేత నిరంతరము స్తోత్రాలు, పరిశుద్ధుడని పూజించబడేటువంటి వాడు, కిరీటము ధరించిన వాడు, వెలుగుమయుడు, ప్రభావం కలిగిన వాడు, మహిమ కలిగిన వాడు, ఎవ్వరికి అంతు పట్టినటువంటి గొప్ప జ్ఞాని, గొప్ప మేధావి, శక్తిమంతుడు. అలాంటి వాడు ఎన్నిక లేని వరము, ధూళి వంటి వరము, పాపులము, నశించిపోయే వరమైన మన పాదాలు పట్టుకున్నాడు. ఏ విషయంలోనైనా తోటి వారి దగ్గర అంతగా తగ్గి ఉండడం నేర్చుకోండి అని ప్రభు అంటున్నాడు. నేను పెద్దవాడును, పెద్దదానను, నేనింతే అని కానీ, ఎంత బతికి నేనెందుకు తగ్గాలి అని కానీ, ఏ విషయంలో కూడా ఎవరి దగ్గర అనకుండా తగ్గి ఉండటానికి ప్రయత్నించండి. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి. మైలు దూరం అంటే 2 మైళ్ళు వెళ్ళండి. పై వస్త్రాన్ని అడిగితే అంగీని కూడా తీసి ఇవ్వండి, అడిగిన వారికి ఇవ్వండి. ఇవన్నీ తగ్గించుకోండి అనేటువంటి దానిలో భాగం. నేను చేశాను, నాకంటే మీరు ఏమైనా గొప్పవాళ్ళ, నాకంటే ధనవంతుల, నాకంటే పరిశుద్ధుల, నాకంటే ఏ విషయంలో మీరు గొప్పవారు? నేనే చేస్తున్నాను. మీరు నిశ్చయంగా తప్పని
తప్పనిసరిగా చెయ్యండి అని ఆ భాగంలో రాయబడి ఉన్నది. పాదాలు పట్టుకునేదాకా అనగా దేవుడు తప్పు చేయలేదు, ఆయనలో పాపము లేదు, అయినా సరే పాదాలు పట్టుకుంటున్నాడు, మానవుని పాదాలు పట్టుకుంటున్నాడు. ఎన్నిక లేనివాడు. ఇంకా చెప్పాలంటే ఆ శిష్యులు చదువుకున్నవారు కాదు, జాలరుడు, పామరుడు, లోకంలో అసలు వారిని గుర్తించేవారు కూడా లేదు. అలాంటి వారి పాదాలు పట్టుకొని కడిగి తన వస్త్రంతో తుడిచి, ఇది దేవుని ప్రేమ, దేవుని విధేయత. అంతకంటే గొప్పవారు మీలో ఉంటే మీకు నచ్చినట్లు ఉండండి. దేవుని కంటే నేను గొప్పవాడును గొప్పదాన్ని కాదు అనుకుంటే, నీకంటే చిన్నవారైనా పెద్దవారైనా, నీ ఇంటి వారైనా పొరుగు వారైనా, నీ శత్రువైనా నీ మిత్రుడైనా, ఎవరి దగ్గరైనా సరే అహము అని కానీ గొప్పతనం అని కానీ ఏమీ లేకుండా లోబడి ఉండండి, దీనులుగా ఉండండి. రెండవ మాట, పాదాలు కడగడం అనేటువంటిది ప్రవర్తనను మార్చడానికి గుర్తుగా ఉంటున్నది. పాదాలు ప్రవర్తనను తెలియజేస్తున్నవి. శిష్యుల పాదాలు కడుగుతున్నాడు, కడగవలసిన అవసరం ఎందుకు వచ్చింది? దుమ్మై ఉంటుంది, ధూళిలో నడిచి వచ్చారు అనగా బాగులేదు. కడుగుతున్నామంటే మురికున్నది, మలినం ఉన్నది, తప్పు ఉన్నది. అయినా కూడా కడగడం అంటే క్షమించటం, తప్పును క్షమించటం. దేవదేవుడనైన నేనే నీ పొరుగు, నా పొరుగు వారు నాతో అసలు సమబుజ్జిలే కాదు, అలాంటి మీ తప్పులు క్షమిస్తున్నాను. నాకంటే మీరు గొప్పవారా? పగ కలిగి ఉండటానికి, ప్రతీకారం కలిగి ఉండటానికి నేను మాట్లాడను, నేను ఇలాగే ఉంటాను, నాకు లోబడి ఉండవలసిందే, నా మాట వినవలసిందే, నాకు నచ్చినట్లు ఉండవలసిందే అని అనుకోవటానికి నాకంటే గొప్పవారా? నేనే క్షమిస్తున్నాను కదా పాదాలు పట్టుకొని, మీరు కూడా క్షమించండి అని తెలియజేస్తుంది. కాబట్టి క్షమాపణ తప్పనిసరిగా కలిగి ఉండండి, ఇది చేయండి. 14 వచనం ఒకసారి చదవండి. కాబట్టి త్వరగా చదవండి. కాబట్టి ప్రభువును బోధకుడైనా నేను మీ పాదములు కడిగిన యెడల మీరు ఒకరి పాదములను ఒకరు కడగవలసిందే. ఒకరు కడగవలసినదే, తప్పదు, కడగాల్సిందే. నిశ్చయముగా చెబుతున్నారని తర్వాత అంటున్నాడు, కడగవలసిందే. కాబట్టి ఎదుటివాడు ఎలాంటి వాడైనా వాని తప్పు నువ్వు క్షమించవలసిందే. నేను క్షమించను, నేను ఇలాగే ఉంటాను, నచ్చితే ఉండండి లేకపోతే పోండి అన్నట్లుగా ఉండకూడదు, క్షమించవలసిందే. ఈ 2 విషయాలు ఈరోజు వాక్యంలో జ్ఞాపకం ఉంచుకోండి. చక్కని వర్తమానాన్ని అందించినటువంటి బుజ్జు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ పాఠంలో ఇంకొక మాట, విశ్వాసులైన వారందరూ గమనించండి. 10వ వచనంలో మీరు చదవద్దు, నేను చెప్తాను. ఒక్కసారి స్నానం చేసిన వాడు పాదాలు కడుగుకుంటే సరిపోతుంది. ఒక్కసారి స్నానం చేయడం అంటే బాప్తీసం పొందుకోవడం. చంటి బిడ్డలుగా ఉన్నప్పుడు బాప్తీసం ఇచ్చారు, పెళ్లికి బాప్తీసం ఇచ్చారు, నాకు తెలియనప్పుడు బాప్తీసం ఇచ్చారు, అదిగో ఆ పాస్టర్ గారు ఆ సంఘంలోకి రమ్మని బాప్తీసం ఇచ్చారు, ఆ మీటింగ్లకు వెళ్తే అక్కడ బాప్తీసం ఇచ్చారు. ఏ కారణమన్నా చెప్పండి, ఒక్కసారి బాప్తీసం తీసుకుంటే అంటే ఒక్కసారి స్నానం చేస్తే దీన్ని జ్ఞాన స్నానం అంటారు. ఏ పరిస్థితుల్లో అయినా ఒక్కసారి ఏ సంఘంలోనైనా బాప్తీసం తీసుకుంటే, కాలువలో తీసుకోండి, చెరువులో తీసుకుంటే, ఎక్కడన్నా తీసుకోండి, ఒక్కసారి తీసుకుంటే మరలా జ్ఞాన స్నానం లేదా బాప్తీసం తీసుకోకూడదు. పాదాలు కడిగితే సరిపోతుంది. అది 10వ వచనంలో ఉంది. దీనినే మనం నిర్ధారణ అంటాం. నిర్ధారణ తీసుకుంటే సరిపోతుంది. అయ్యా నాకు అది కాకలేనప్పుడు తెలియక తీసుకున్నాను, పర్లేదు మళ్ళీ బాప్తీసం ఇవ్వండి అని అడగకూడదు. బాప్తీసం ఒక్కటే, ప్రభు ఒక్కటే, విశ్వాసం ఒకటే. తెలిసి చేసుకున్నా తెలియక చేసుకున్నా పెళ్ళి పెళ్ళి, తెలిసి చంపినా తెలియక చంపినా హత్యే. కాబట్టి బాప్తీసం తీసుకున్నామంటే ఎప్పుడు తీసుకున్నా అది బాప్తీసమే, ఏ సంఘంలో తీసుకున్నా బాప్తీసమే. ఒకసారి తీసుకున్నవారు కావాలి అంటే నిర్ధారణ తీసుకోవచ్చు. పాదాలు కడగటం అంటే ఇదే, జీవితాన్ని ప్రవర్తనను మార్చుకోవడం. అది మరలా బాప్తీసం తీసుకోకూడదు. మండలాది వారి రోజున బాప్తీసాలు ఉంటాయి. తీసుకుంటానికి సిద్ధపడేవారు ఈ విషయాన్ని గమనించవలసిందిగా తెలియజేస్తున్నాం. అందరూ లేచి నిలబడతాము. వెళ్ళిపోతాను ఉద్దేశం.
నీళ్ళ సమాజంలో ఒకరిగా ఉంటూ వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటూ తెలియజేస్తున్నా దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో దేవుని వాక్యాన్ని నేను కూడా చెప్పాలి అనేటువంటి తపనతో వారు ఉన్నటువంటి జ్ఞానంతో చక్కని వర్తమానం ప్రభు ఆత్మ ద్వారా అందించినటువంటి భోజనకి రుచి గారికి నేను వర్ణాలు తెలియజేస్తున్నాను. ప్రవర్తనను సరిచేసుకోవాల్సిన అవసరం గురించి, మనమే క్రీస్తును అప్పగించి ఉన్న విధానం గురించి వారు జ్ఞాపకం చేస్తూ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నారు. వారికి వందనాలు తెలియజేస్తున్నాము. సంఘపై సతీమణిగా ఉంటూ స్త్రీ సమాజంలో యాక్టివ్గా ఉంటూ కష్టపడి పనిచేస్తూ ఉద్యోగం చేస్తూ బిడ్డల్ని గొప్పవాళ్ళు చేస్తూ దేవుళ్ళు ఎదురుస్తున్నటువంటి మన సంఘపతి గారైన వెంకటరమణ గారు, కార్యక్రమాల గారి సత్యమణి గారు, కార్యలక్ష్మి గారు ఈ సమయంలో ముగింపు ప్రార్థనలో నటించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. రేపు దినమందు ప్రారంభ ప్రార్థన కనపతి ఝాన్సీ గారు అలా వీటి వలన విశ్వాసం కలుగుతుంది వాగ్దానం చేస్తుంది. ఎక్కడ వింటున్నాము
ఈ చిత్రం సదాకాలం మీ అందరికీ తోడు మనకి పెద్దవారికి చిన్నవారైనా ఎవరి పాదములైనా పట్టుకోవడానికి వెనకడకుండా అందరినీ క్షమించగలిగిన మనస్సును, అందరికీ లోపడగలిగిన మనస్సును ప్రభు మీకు సమృద్ధిగా దయచేస్తూ మిమ్మల్ని, మీ కుటుంబాలను, ప్రార్థన చేసిన వారిని, వాక్య చదివిన వారిని, వాక్య సందేశం అందించిన వారిని, ముగింపు ప్రార్థన చేసిన వారిని, అస్వస్థ గురై హాస్పిటల్ ఉంటున్నటువంటి యేసుబాబు సహా అనేకులు సంఘమంతటిని, గ్రామమంతటిని, సకల లోకాలను దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఎందుకు